సార్ ఇప్పుడు 1978 నుంచి అయితే నేను చాలా దగ్గర క్లోజ్ గా కాంగ్రెస్ వ్యవహారాలు అబ్జర్వ్ చేస్తాను సార్. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీలు మాకేం కావాలా అని బల్ల గుద్ది అడుక్కునే స్థాయికి వాళ్ళ నాయకత్వం ఎదిగింది, కానీ బీసీల నాయకత్వం ఎన్నడూ ఎదగలేదు సార్. ఎప్పుడు స్వర్గీయ రాజారాం గారు ఉన్నప్పుడు బీసీలలో మదన్ మోహన్, రాజారాం ఇట్లా కొంతమంది, జగన్నాథరావు ఇట్లాంటి వాళ్ళు కొంత ప్రెషర్ గ్రూప్ లాగా పనిచేశారు. ఆ తరం పోయిన తర్వాత ఏదైతే మదన్ మోహన్ తర్వాత రాజారాం, ఇతను జగన్నాథరావు ఇట్లాంటి మల్లికార్జున గారు ఉంది సార్. మల్లికార్జున్ ఆ తర్వాత సార్ బీసీలలో అసలు నాయకత్వాన్ని ఎదగనియలేదు సార్. ఒక పద్ధతి ప్రకారం అయ్యండి ఏదైనా బతిమిలాడి కొన్ని వరిపేలాలు వాలేస్తే ఏరుకొని తింటున్నాడు హనుమంతరావు. ఇప్పుడు చూడండి, మొన్న హనుమంతరావుకు ఒక చైర్మన్షిప్ ఇచ్చినారు, తర్వాత సెక్యూరిటీ అడ్వైజర్ గా శివధర్ రెడ్డి గారికి ఇచ్చినారు. ఇద్దరి మధ్య ఎంత అంతరం ఉంది? హనుమంతరావుకి ₹1,00,000 జీతం సార్, ఆల్మోస్ట్ అసలు అదొక అడుక్క తిన్న పోస్ట్ అది. అదే రిటైర్డ్ అయిన డీజీపీని సెక్యూరిటీ అడ్వైజర్ గా పెట్టినాడు. అది ఎక్కడ సార్ ఏమన్నా ఉందా? అసలు ఇంతకుముందు అట్లాంటి పోస్ట్ ఎక్కడ ఉందా? కేంద్రంలో సెక్యూరిటీ అడ్వైజర్ అంటే అజిత్ దోవల్. ఇక్కడ ఏం సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? నక్సలైట్ల ప్రాబ్లం బాయ్, అన్ని బాయ్. మరి పోనీ ఇంత సెక్యూరిటీ అడ్వైజర్లు పెట్టుకున్నాక లా అండ్ ఆర్డర్ ఏమైనా డెవలప్ అయిందా అంటే అది లేదు. శరత్ గారు మీరు ఒక్క పేరు చెప్తున్నారు, ఇంకా వెనకపోతే 6 పేర్లు ఉన్నాయి అట్లాంటివి. ఆ సామాజిక వర్గం నుంచి ఆ పొజిషన్ ఇచ్చిన వాళ్ళు ఇంకో 6 ఉన్నారు. వెనకకు పోయి పేర్లు చెప్పదలుచుకోలే, టీవీ ముందు చెప్పదలుచుకోలే, 6 ఉన్నారు ఇంకా. నేను చెప్తున్నా అదే కదా, బీసీలో కాంగ్రెస్ పార్టీలో అడుక్కునుడే తప్ప అధికారం కోసం కొట్లాడగలిగే సత్తా సామర్థ్యం వాడు. కొంత ఎసర్టివ్ గా ఉండేవాడు మదియాష్కి, ఐ నో హిమ్ పర్సనల్లీ. కానీ ఆయన ఏం చేసినాడు, ఒక పద్ధతి ప్రకారంగా తీసి విసిరి పారేసినాడు, ఛాయలో ఈగను వారేసినాడు. అతని మరి మదియాష్కి వస్తే ఏదైనా బీసీలకు న్యాయం చేస్తారంటే సార్, టు బి ఫ్రాంక్ విత్ యూ, ఆయన వచ్చిన తన పొజిషన్ కోసం ట్రై చేస్తాడు తప్ప ఇంకో సాటి బీసీకి ఏదైనా స్వతంత్రంగా వ్యవహరిస్తాడు. ఒక్క నిమిషం నేను గత 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా. మీరు గత 10 సంవత్సరాల నుంచి బీసీ వర్గాల కోసం నేను ఆల్ ఇండియా ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ గా 13 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా పనిచేసి నేను అక్కడ పని చేసుకుంటూనే ఇక్కడ కొట్లాడుతున్నా. ఇప్పుడు నాకే గత లేదు, ఇక్కడ నాకే గత లేదు. చెప్పేది ఇప్పుడు విద్యాధికుడు మొన్న అన్ని కార్పొరేషన్లు పంచిపెట్టినాడు. మరి కత్తి వెంకటస్వామి గారికి ఏదైనా ఒక మంచి కార్పొరేషన్ ఇవ్వచ్చు కదా, ఇవ్వడు. మీకు విషయం నేను రాసి చెప్పినాను. శరత్ గారు ఒక కాంగ్రెస్ పార్టీ అనే కాదు కదా, అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి కదా బీసీల విషయంలో. సరే, అవి రీజనల్ పార్టీ సార్. ఇప్పుడు కేసీఆర్ దగ్గర అడుక్కోవడమే తప్ప అధికారంగా అడగడం ఉండదు. కేసీఆర్ ఒక ఫ్యామిలీ పార్టీ, అది ఆ దురహంకారం అది వేరు. ఆ దొరల దగ్గర అడుక్కుండు తప్ప ఎవడు ఏం చేసేది, కలవలో నిలబడి అయ్యా పిచ్చామని అడుక్కునుడే. అది అక్కడ వేరు పరిస్థితి. నేషనల్ పార్టీ అక్కడ తిరుపతి రెడ్డి గారు ఇప్పుడు దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీని మొత్తం నరనరన పట్టించుకొని వెంకటస్వామి అన్న లాంటి వాళ్లకు ఒక్కసారి నర్సంపేట సీట్ ఇచ్చి కూడా ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ చూసాము. ఇప్పుడు సగటు కాంగ్రెస్ అంటే ఖత్తర్ కాంగ్రెస్ వాళ్ళ వాయిస్ మీరేం ఇచ్చారు చెప్పండి 10 ఏళ్లలో? వెంకటస్వామి అన్న మీరు 18కి 3 ముష్టి పదవులు ఇచ్చి 18కి 3 అంటే ఎంత పర్సెంటేజ్? 16% మీరు ఇచ్చి 10 సంవత్సరాల్లో వాళ్ళని అనడానికి ఏం హక్కుంది? నేను ఒక ఓన్లీ మంత్రివర్గ కూర్పునే ఒకటి అనుకో. మంత్రివర్గ కూర్పు కాకుండా మిగతా ఏం టికెట్లు ఇచ్చారో ఏమి ఇచ్చారు నేను చెప్తున్నాను. ఇప్పుడు లాస్ట్ టర్మ్ లో ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, సుఖేందర్ రెడ్డి ఇంకా ఇంకొకటి చెప్తాను సార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ మండలి చైర్మన్. కేసీఆర్ చుట్టున్న వాళ్ళు ఎవరో చెప్పండి పేర్లు. పల్లరాజేశ్వరి మొదలు పెడితే లిస్ట్ అంతా తీస్తే ఇంకా పల్లరాజేశ్వరి మొదలు పెడితే లిస్ట్ అంతా ఇద్దాం. ఎవరన్నారు కేసీఆర్ చుట్టూ రోజు టేబుల్ ముందు ఇటు పక్క క్రియాశీలకంగా ఉన్నటువంటి బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ ముగ్గురు యాదవ సామాజిక వర్గం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇట్లా శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రధానమైనటువంటి కమ్యూనిటీస్ అన్నిటి కూడా బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఆనాడు ఎన్టీ రామారావు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఇస్తే తర్వాత కేసీఆర్ గారు ఇచ్చారు. బీసీలకు న్యాయం జరిగిందంటే నా సూటి ప్రశ్న, కేసీఆర్ చుట్టున్నది ఎవరో ఒకసారి లిస్టు తీయండి ఒకసారి.
లెఫ్ట్ టు రైట్ ఎవరున్నారు తీయండి లిస్ట్ జరా. లెఫ్ట్ టు రైట్ ఎవరున్నారు తీయండి. కత్తి వెంకటస్వామి గారికి మా అందరికి ఆయన కూడా తెలుసు కదా, రాజేశ్వర రెడ్డితో అందరం మేము పక్కన చదువుకున్నామే కదా. చివరికి కాంగ్రెస్ పార్టీ వాడుకొని వదిలేసిన పిసిసి అధ్యక్షులను కూడా రాజ్యసభ సభ్యులు చేసింది బీఆర్ఎస్ పార్టీ. టి శ్రీనివాస్ గారిని రాజ్యసభ సభ్యులు చేసినాం, కేశవరావు గారిని రాజ్యసభ సభ్యులు చేసినాం. ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఇచ్చారు చెప్పండి సార్. అసెంబ్లీ సీట్లు ఎన్ని ఇచ్చారు? సముచితమైన గౌరవం ఇచ్చింది. అసెంబ్లీ సీట్లు ఎన్ని ఇచ్చిండ్రు? అసెంబ్లీ సీట్లు అన్ని పార్టీల కంటే ఎక్కువనే ఇచ్చినాం మేము. చెప్పరాదు నెంబర్ చెప్పరాదు. 22 నెంబర్ లెక్క పెట్టుకుంటే 23 ఇచ్చినారు కాంగ్రెస్. 22 23 ఇచ్చినారు. అది కూడా మళ్ళీ ఓల్డ్ సీట్ లెక్క పెట్టుకోండి. ఎక్కువ సముచితమైన గౌరవం ఒక్కటే విషయం చెప్తా సార్, అసెంబ్లీ ఎన్నికలలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో హైయెస్ట్ బీజేపీ సీట్లు 39 మందికి శాసనసభ్యులుగా మేము గెలిచినామా ఓడిపోయినా పక్కన పెడితే హైయెస్ట్ 39 మంది శాసనసభ్యులకు అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు 23 ఇచ్చారు, కాంగ్రెస్ 22.